హే ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజులైంది వ్లాగ్ చేసి. సో నాకే కొత్తగా అనిపిస్తుంది. నేనైతే విజయవాడ వెళ్తున్నాను మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమానికి. సో న్యాచురల్ ట్రీట్మెంట్ గురించి అని, నాకు రీసెంట్లీ కిడ్నీలో స్టోన్ మళ్ళీ వచ్చింది. సో దాని గురించి అండ్ ఇక్కడ నా మెయిన్ కన్సర్న్ అవ్యుక్త్ ఎలా ఉంటాడో ఏంటో అని. ఇంకా నేను వెళ్ళే ముందు బావ అయితే చికెన్ టిక్కా అది ఇప్పించాడు. సో ఎందుకంటే నెక్స్ట్ డే అక్కడ వెళ్ళిన తర్వాత ఫుల్ డైట్ ఫుడ్ కదా, వాడైతే బాగానే బాయ్ చెప్తున్నాడు. నాకైతే కంగారుగానే ఉంది ఎలా ఉంటాడో ఏంటో అని. బస్ అయితే వచ్చింది, బస్ ఎక్కేసాము అండ్ వెళ్ళిన తర్వాత స్నాక్స్ అయితే ఇచ్చారు బస్లో. సో నేనైతే డైలీ ఈ వీడియోలో కంప్లీట్గా నా డే 1 మొత్తం కూడా చూపిస్తాను. అండ్ నా అలాగా చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా, సో వాళ్ళందరికీ కొంచెం క్లియర్గా ఉంటుంది ఈజీగా అని చెప్పి వీడియో చేస్తున్నాను. సో డే 1 మొత్తం ఇందులో చూపిస్తాను. అండ్ ఎలా రీచ్ అయ్యాము ఏంటి అనేది. బస్ అయితే ఎక్కాం కదా, ఇంకా పడుకొని మార్నింగ్ లేచేసరికి ప్రకాశం బ్యారేజ్ అయితే కనిపించింది. అరౌండ్ 5-5:30 వరకు రీచ్ అయిపోయాము విజయవాడకి. సో అక్కడ బస్ స్టాండ్లోనే వీళ్ళది వెయిటింగ్ హాల్ ఒకటి ఉంది. సో అక్కడే అందరూ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయాలి. ఒక 5-6 మెంబర్స్ గ్యాదర్ అయిన తర్వాత వీళ్ళది వెహికల్ వస్తుంది. సో అక్కడ నుంచి మనల్ని తీసుకొని వెళ్తారు ఆశ్రమం వరకు. సో వీళ్ళైతే మనకి ఫ్రీ డ్రాప్ అండ్ పికప్ ఇస్తున్నారు. అది ఆ ఫెసిలిటీ అయితే బాగుంది. రైల్వే స్టేషన్లో దిగిన వాళ్ళు ఒక నెంబర్కి కాంటాక్ట్ చేయాలి, బస్ స్టాండ్లో దిగిన వాళ్ళు ఇంకో నెంబర్కి కాంటాక్ట్ చేయాలి. అలా 2 డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చారు. మనం బుకింగ్ చేసుకునేటప్పుడే మెయిల్ పంపిస్తారు ఒకటి. సో ఆ మెయిల్లో క్లియర్గా మనం ఏమేమి థింగ్స్ తీసుకెళ్ళాలి ఏంటి అనేవి క్లియర్గా మనకైతే వాళ్ళు మెయిల్ సెండ్ చేస్తారు. అండ్ చుట్టూ పొలాలు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నా నేనైతే. ఫైనలీ వచ్చేసింది. ఎన్నిసార్లు యూట్యూబ్లో చూడడమే కానీ లైవ్లో చూస్తున్నాను ఆశ్రమము. అండ్ వెళ్ళగానే రిసెప్షన్లో చెక్-ఇన్ అయితే అయిపోయాము. మనతో పాటు ఎవరు వచ్చినా కూడా రిసెప్షన్ వరకే అలౌ చేస్తారు, ఆ లోపలికి అలౌ చేయరు. సో చెక్-ఇన్ ప్రాసెస్ అయిన తర్వాత బావ అయితే వెళ్ళిపోయాడు అనమాట. దాని తర్వాత నాకైతే ఒక రూమ్ ఇచ్చారు, ఐడి కార్డ్ ఇచ్చారు. సో రూమ్ వరకు నన్ను అబ్బాయి తీసుకొని వచ్చాడు, లగేజ్ అదంతా తీసుకొని. అండ్ నేను 2 షేరింగ్ రూమ్ తీసుకున్నాను. సో నేను ఇంకో నా రూమ్మేట్ ఇద్దరం కలిసి ఉండాలన్నమాట ఇక్కడ. అండ్ తను నాకన్నా ముందే వచ్చేసింది. సో మేము ఇద్దరిది నాన్ ఏసీ తీసుకున్నాము, ఎందుకంటే అప్పటికే ఏసీ అయిపోయినాయని చెప్పారు నేను బుకింగ్ చేసుకునేటప్పటికే. సో నాన్ ఏసీకి మాకు ఇద్దరు 2 షేరింగ్ రూమ్ వచ్చేసి 37,000 వరకు అవుతుంది. 3,000 డిపాజిట్ అమౌంట్ అందులోనే కలిపి తీసుకున్నారు వాళ్ళు. సో ఆ డిపాజిట్ అమౌంట్ ఏంటి అంటే కొన్ని ఛార్జ్ ఉంటాయి ట్రీట్మెంట్స్, వాటికి ఆ డిపాజిట్ అమౌంట్లో నుంచి కట్ చేసుకుంటారు. అండ్ దోబీ మనకి క్లోత్స్ వాషింగ్కి వస్తారు కదా, వాళ్ళకు కూడా అందులో నుంచే ఛార్జ్ చేసుకుంటారనమాట. అండ్ నేను వెళ్ళే టైం వరకు బ్రేక్ఫాస్ట్ టైం అయింది. 8 o'clockకి బ్రేక్ఫాస్ట్ పెడతారు ఇక్కడ. సో ఫస్ట్ డే కదా, మనము ఎక్కడికి వెళ్ళినా ఐడి కార్డ్ ఖచ్చితంగా క్యారీ చేయాలి. మనం అక్కడ స్కాన్ చేసిన తర్వాత మనకి ఏ ఫుడ్ అయితే ఇవ్వాలో ఆ డైట్ వచ్చేస్తుంది. సో ఇవాళ ఫస్ట్ డే కాబట్టి డైట్ ఏం లేదు, నార్మల్గా వీళ్ళ దగ్గర మిల్లెట్స్ జావా ఉంది అండ్ రాగి జావా ఉంది. ఇది వచ్చేసి స్వీట్ రాగి జావా. ఇందులో లైట్గా ఖర్జూర పౌడర్ వేశారు, ఎండు ఖర్జూర పౌడర్, పర్లేదు బాగానే ఉంది. అండ్ మిల్లెట్స్ జావా కూడా బాగానే ఉంది. సాల్ట్ అయితే ఏమీ ఉండదు, వేడివేడిగా ఉంది కాబట్టి అంత తెలియలేదు. అండ్ ఈ ఐడి కార్డ్ మాత్రం ఖచ్చితంగా క్యారీ చేయాలి. ఇంకా డాక్టర్ చెకప్ అయిపోయింది. ఇక్కడ మనకి చిన్న జనరల్ స్టోర్ కూడా ఉంటుంది, లైక్ బేసిక్ థింగ్స్ దొరుకుతాయి, సోప్స్ లాంటివి, బ్రషెస్, అలాంటి షాంపూస్ కానీ ఏవైనా. అండ్ అక్కడ నుంచి నాకైతే ఫస్ట్ ఇవాళ ట్రీట్మెంట్ మడ్ బాత్ ఇచ్చారు. సో దాని గురించి అని నడుస్తున్నాము నేను ఇంకా నా రూమ్మేట్ ఇద్దరం కలిసి. అండ్ తన పేరు సౌమ్య, తను ఇక్కడ విజయవాడలోనే ఉంటుందంట. అండ్ ఇద్దరం కలిసి అలా అలా నడుచుకుంటూ మడ్ బాత్ దగ్గరికి వెళ్ళాము. అన్నీ కొత్తగా ఉన్నాయి ఇక్కడ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా. చూడాలి ఎలా ఎలా ఉంటుందో. ఫస్ట్ డే కదా, నాకు కూడా కొంచెం నర్వస్నెస్ అండ్ ఎక్సైట్మెంట్ రెండు కలిపి అలా అలా ఉన్నాయి. అండ్ మేము రీచ్ అయిన తర్వాత మడ్ బాత్ మొత్తం తలకి మొహానికి అంతా పూసేశారు. అండ్ ఆ తర్వాత హెడ్ బాత్ చేయాల్సి వచ్చింది. మడ్ బాత్ తర్వాత ఇంకో ట్రీట్మెంట్ ఇచ్చారు, ఈఎంఎస్ అని చెప్పి. ఇది ఒక పెద్ద హాల్, ఇందులోనే 2-3 సెక్షన్స్ ఉన్నాయి, ఫిజియోథెరపీ, అక్యుపెంచర్, ఇంకా ఈఎంఎస్ ఇలాంటివి ఉన్నాయన్నమాట. నాకు ఈఎంఎస్ ఇచ్చారు. సో అందులోకి వెళ్ళాను. అక్కడ కూడా మన ఐడి కార్డ్ స్కాన్ చేయాలి, ఇది ఛార్జ్ చేస్తారంట, ఎక్స్ట్రా ఛార్జ్. సో మన కాషన్ డిపాజిట్ ఉంటుంది కదా 3,000, దాంట్లో నుంచి 200 కట్ అయ్యాయి అనమాట ఆటోమేటిక్గా. ఆ ట్రీట్మెంట్ అయిపోయేసరికి 12 అయింది. అండ్ 12కి లంచ్, 12 to 1. సో లంచ్కి వెళ్ళేసి ఇంకా అక్కడ కూడా సేమ్ ఐడి కార్డ్ స్కాన్ చేసిన తర్వాత మనకు రిసిప్ట్ వస్తుంది మన ఫుడ్ ఏంటి అని చెప్పి. సో అదే ఫుడ్ సర్వ్ చేస్తారు వాళ్ళు. సో ఇలా స్కాన్ చేయాలి మన ఐడి కార్డు. కంప్లీట్ ట్రీట్మెంట్ ఇంకా ఫస్ట్ డే అంతగా ఏముండదు, కానీ సెకండ్ డే బాగా
ఫుడ్లో కూడా చాలా చేంజెస్ చేస్తారు వీళ్ళు. సో నాకు ఇవాళ కర్డ్, బాయిల్డ్ వెజ్ కర్రీ, ఇంకా 2 పుల్కాస్ అని వచ్చింది. సో సూప్ అయితే ఇచ్చారు, టమాటో సూప్, అది కామన్ అందరికీ. అండ్ ఇది వచ్చేసి నా మీల్ అనమాట ఇవాళ ఫస్ట్ డే. సో చూస్తే పుల్కా అయితే చిన్నగా ఉంది, కర్రీస్ అయితే చాలా ఉన్నాయి కానీ నాకు ఇష్టం లేని వెజిటేబుల్సే ఉన్నాయి. పప్పు తిందాం అనుకున్నా బట్ అందులో సాల్ట్ లేదు. ఫస్ట్ డే కదా కొంచెం అలానే ఉండే, నేనైతే అంత ఇష్టంగా ఏం తినలేకపోయా, బట్ తిన్నాను ఇంకా ఫైనలీ. సో ఎందుకంటే మనకు వేరే ఆప్షన్ ఉండదు కాబట్టి అక్కడి నుంచి బయటకు వచ్చాము. సో ఇక్కడ ఇంకో ట్రీట్మెంట్ రాసి ఇచ్చారు డాక్టర్ నాకు ఇవాళ. కిడ్నీ పెయిన్ వస్తుంది కదా, సో దానికి ప్యాక్ అనమాట, కిడ్నీ ప్యాక్. అది వేయించుకున్న తర్వాత 4 o'clockకి ఒక సెమినార్ ఉండే. ఆ సెమినార్ హాల్కి వెళ్ళిపోయేసరికి అక్కడ ఆల్రెడీ ఓజోన్ది కొత్త ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారని చెప్పి అది ఇనాగ్రేషన్ చేశారు, లైట్గా పూజతో స్టార్ట్ చేశారు. సో ఆ సెమినార్ అవుతుంది 1.5 hourకి. ఇంకా బయటకు వెళ్ళిపోయి అలా రివర్ దగ్గర కూర్చొని కొద్దిసేపు టైంపాస్ చేశాను. అండ్ అంతలోపే డిన్నర్ టైం అయింది. సో ఇక్కడ అరౌండ్ 6 అలా స్టార్ట్ అయిపోతుంది డిన్నర్, 6 to 7. సో డిన్నర్కి వచ్చేసి ఫ్రూట్స్ ఇచ్చారు, సేమ్ అదే ప్రాసెస్, ఐడి కార్డ్ స్కాన్ చేయాలి, దాని తర్వాత డిన్నర్. సో ఇది వచ్చేసి ఫుల్ ప్లేట్, అన్ని ఫ్రూట్స్ పెట్టారు, ఇంకా కొన్ని స్ప్రౌట్స్ కూడా ఇచ్చారు. మళ్ళీ డిన్నర్ చేసిన తర్వాత 7 to 8 సెమినార్ హాల్కి వెళ్ళిపోయి అక్కడ డాక్టర్ అన్నీ చెప్తున్నారనమాట, ఫుడ్స్ ఏ తినాలి, ఎలా చేసుకోవాలి ఏంటి అని. అదంతా అయిన తర్వాత చూస్తే బయటకు వచ్చి ఎవ్వరూ లేరు, అందరూ త్వరగా పడుకుంటారు ఇక్కడ. యాక్చువల్గా ఎవ్వరు కనబడట్లేదు కూడా చూద్దామన్నా. అండ్ ఇంకా రూమ్కి వెళ్ళి పడుకోవాలి, ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ 5కే లేవాలి. సో అలారం వస్తుంది రూమ్లో మనకి. సో ఆ షెడ్యూల్ ప్రకారమే ఫాలో అవ్వాలి. సో ప్రాపర్ స్లీప్ అండ్ డైట్ ఇవన్నీ ఫాలో అవుతానే వెయిట్ లాస్ అవుతాము, ఇంకా హెల్తీ లైఫ్ స్టైల్ కూడా మెయింటైన్ చేయవచ్చు. సో ఫుడ్స్ అయితే చాలా అవాయిడ్ చేయాలని చెప్పారు ఫస్ట్ డే. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా మేనేజ్ చేస్తామో ఏమో తెలియదు కానీ. సో ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్.